కన్నడ రంగాన స్వర ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే 1962లో తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు పిబి శ్రీనివాస్. ప్రేమపాశం సినిమా కోసం ఆయన పి లీలతో కలిసి యుగళగీతం ఆలపించారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలందించిన సిల్వర్ జూబ్లీ సినిమా పావ మునిప్పులోని కాలంగళిల్ అవల్ వసంతం పాటతో తమిళనాట శ్రీనివాస్కు విశేష ఖ్యాతి లభించింది. ఇక అప్పటి నుంచి జెమినీ గణేశన్ ఆయనతోనే పాటలు పాడించుకునేవారు. ఆ పాటలతో లభించిన ఆదరణ శ్రీనివాస్ను హిందీ చిత్రసీమలో కూడా పాపులర్ చేసింది. ఆయన పాటలు విన్న ఏవిఎం చెట్టియార్ హిందీలో నిర్మిస్తున్న మై భీ లడ్కీ హూ చిత్రంలో ఏకంగా లతా మంగేష్కర్తో కలిసి పాడే అవకాశాన్ని కల్పించారు. చిన్నప్పటి నుంచి స్వర్ణ స్వప్నం అంటే లతా మంగేష్కర్తో డ్యూయట్ పాడాలని చిన్నప్పటి నుంచే నాకు ఒక కోరిక. అది తర్వాత ఏవిఎం చెట్టియార్ గారితో నేను ఎప్పుడో ఒకసారి చెప్తే జ్ఞాపకం ఉంచుకుని ఆయన కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ధర్మేంద్ర గారికి పాడించారు మై భీ లడ్కీ హూ. అందులో లతా మంగేష్కర్ గారు నేను పాడాము. మీనా కుమారి ధర్మేంద్ర పైన చిత్రీకరించబడింది. చాలా మంచి హిట్ సాంగ్ అది. చందా సే హోగా వో ప్యారా फूलों से होगा वो न्यारा नाचेगा आंगन में छम छम नन्हा सा मुन्ना हमारा. బ్యూటిఫుల్ సాంగ్. దక్షిణ భారతదేశం నుంచి లతా మంగేష్కర్తో కలిసి పాటలు పాడిన ఏకైక గాయకుడు పిబి శ్రీనివాస్. శ్రీనివాస్ గొంతును ఇష్టపడిన లత ఎంతో మంది సంగీత దర్శకులకు ఆయనను సిఫారసు చేశారు. అయితే కన్నడ, తమిళ భాషల్లో విస్తృతంగా పాడాల్సిన పరిస్థితి ఉండడంతో ఆయన ముంబైలో ఉండలేకపోయారు. ఇతర భాషల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగువాడినయ్యుండి ఇక్కడి సినిమా రంగంలో నెగ్గుకు రాలేకపోతున్నానన్న వ్యధ శ్రీనివాస్ను వేధిస్తుండేది. 1962లో వచ్చిన కానిస్టేబుల్ కూతురు చిత్రంలో ఆయన పాడిన పువ్వు వలే విరబూయవలే, సుశీలతో పాడిన చిగురాకుల ఊయలలో అనే గీతాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అదే ఉత్సాహంతో మంచి మనిషి చిత్రంలోని ఓహో గులాబీ బాల, అందాల ప్రేమమాల, సొగసైన కనుల దానా, సొంపైన మనసు దానా, నీవారెవరు తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ప్రేమించు చూడు చిత్రంలోని వెన్నెల రేయి ఎంతో చలి చలి, బుచ్చబ్బాయి పని కావాలోయ్, గుడిగంటలులోని నీలి కన్నుల నీడలలోన, నీలి కన్నుల నీడలలోన, గోరవలపుల దారులలోన, కరగిపోయే తరుణమాయే, అందుకో నన్నందుకో. ఇలా మొదలైన గీతాలను ఆలపించి తెలుగునాట తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందాల ఓ చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. ఆ పాటల పరిమళాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులను సుతారంగా తాకుతూనే ఉంటాయి. ఇలా సినీ రంగ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూనే తన అభిరుచులకు కూడా మెరుగులు దిద్దుకున్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై పాదం మోపినప్పుడు మ్యాన్ టు మూన్ అండ్ మూన్ టు గాడ్ అంటూ ఇంగ్లీష్లో ఓ సంగీత రూపకాన్ని రాసి తానే స్వరపరిచి జానకితో కలిసి గానం చేశారు. Man has set his foot on moon. Moon is no but Dehradun. Moon is no but Dehradun. Armstrong isn't mere Armstrong. విరబూయవలే నీ నవ్వు